సో కళ్యాణ్ తనుజకు ప్రపోజ్ చేసిండా? లేకుంటే తనుజ కళ్యాణ్‌కి ప్రపోజ్ చేసిందా? సో మొత్తం మీద యూట్యూబ్‌లో మొత్తం ఇదే నడుస్తుంది సోషల్ మీడియాలో అయితే. ఎందుకంటే ఒక పిక్ వైరల్ అయింది. ఏదంటే తనుజ రింగ్ తోటి ఏదైతే ఉన్నదో ఆ పిక్ వైరల్ అయింది. సో దానివల్ల ఇంత ట్రెండింగ్ నడుస్తున్నది. సో అసలు మెయిన్ రీజన్ ఏందంటే అసలు అది అక్కడ అసలు జరిగింది కనబడేదంతా అసలు అది ఏం గాదు. జస్ట్ ఏందంటే వాళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇచ్చిండంట. ఏందంటే ట్రూత్ ఆర్ డేర్ ఆడినప్పుడు కళ్యాణ్‌కేమో డేర్ వచ్చిందంట. తనుజకేమో ట్రూత్ వచ్చిందట. అయితే ఇప్పుడు తనుజదేమో రింగ్ అండ్ కళ్యాణ్‌దేమో వాచ్. ఇది రెండిటికి బట్టి వేలం పాటేసినప్పుడు సో మాధురి గారు ఎవరైతే ఉన్నారో దాన్ని 75,000 కేమో తను దక్కించుకున్నదంట తను. సో దక్కించిన వరకు అందులో ఆపోద అమౌంట్ ఏదైతే ఉన్నదో అది కళ్యాణ్‌కు పే చేయాలి. మిగతా అమౌంట్ ఏమో ట్రస్ట్‌కి వెళ్తుందంట. సో అందులో భాగంగానే తనుజనైతే ఆ రింగ్ ఏదైతే ఉన్నదో కళ్యాణ్‌కి తొడగమని చెప్పింది. సో రిక్వెస్ట్ మేరకు మాత్రమే అది తొడగడం జరిగింది. సో అక్కడ జరిగింది కేవలం ఇదే. సో అనవసరంగా బయట ఏదో స్పెషల్‌తో ప్రపోజ్ చేసుకుంటున్నారు. అది ఇది అని అదంతా ఏం కాదు. జస్ట్ అదొక టాస్క్ వల్లనే తన చేతిలో చేయాల్సొచ్చింది. సో ఇంతే. సో మొత్తం మీద 'బీబీ' ఉత్సవంతోనైతే ఆడియన్స్‌లో మంచి ఉత్సాహం నింపిపోతున్నది 'బీబీ' టీమ్ మొత్తం మీద అయితే. సో సీజన్ 9 ఏదైతే ఉన్నదో ఈ 'బీబీ' ఉత్సవంతోని మనకు ఆ సీజన్ 9 మొత్తం కళ్ళకి కట్టినట్టు చూపెట్టించబోతున్నారు. మరోసారి చూసినట్టు అనిపిస్తది. ఎందుకంటే జరిగిన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్ రెడీ చేసిండంట. అంటే మొత్తం ఒక్కొక్క సీన్స్ ఏదైతే ఉన్నాయో రీక్రియేట్ చేసిండట. సో మొత్తం మీద ఆ సీజన్ 9 ఏదైతే ఉన్నదో ఇంకోసారి చూసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ ఎపిసోడ్ చూడండి. అండ్ మొత్తం మీద 'బీబీ' టీమ్‌లో ఫస్ట్ సెలబ్రిటీస్ ఫస్ట్ ఎంట్రీ అయ్యారంట. తర్వాత కామనర్స్ అయ్యారంట. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క అంటే ఏమంటారు ఒక్కొక్క కేటగిరీ ఎవరైతే ఉన్నారో అట్లా ఎంట్రీ అయ్యారట బిగ్ బాస్ టీమ్‌లో. అందుకనే కొన్ని బయట ఏదైతే లీక్ అయినాయో వాటిని చూస్తే మనకు అర్థమైపోతది. ఇప్పుడు కళ్యాణ్, డిమాండ్ పవన్, రీతు చౌదరి, ప్రియా, శ్రీజ వీళ్ళందరూ ఒక సైడ్ ఉన్నట్టు కనపడతారు. సో మిగతా కంటెస్టెంట్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు ఒక సైడ్ ఉన్నట్టు ఒక్కొక్క వీడియోలో ఏర్పడుతుంది. చూస్తే మనకు లీక్ అయిన కొన్ని వీడియో చూస్తే మనకు అర్థమైపోతది. సో మొత్తం మీద ఎట్లయితే ఈ కంటెస్టెంట్ ఉన్నారు కదా! ఫస్టు సెలబ్రిటీస్, తర్వాత కామనర్స్, తర్వాత ఫైవ్ స్టార్స్ ఉంటారు కదా! సో ఇట్లా అందరూ కలిసి ఎంటర్ అయ్యారట. సో తర్వాత మళ్ళీ వాళ్ళ ఐ మీన్ ప్రోమో ఏదైతే ఉన్నదో మొత్తం వాళ్ళ జర్నీ ఏదైతే ఉన్నదో ఆ జర్నీ ఇంకోసారి వేసిండంట. సో 'బిగ్ బాస్ 9' సీజన్ ఒక ఎక్స్పీరియన్స్ ఎట్లున్నదో ఒక్కొక్క కంటెస్టెంట్ అందరిని అడిగిండట. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పిండంట. సో తర్వాత ఇంకేందంటే అక్కడ మంచి పాట ఏమని అనిపించిందంటే మర్యాద మనిషి వచ్చి తనకి సారీ చెప్పిండట. ఎందుకంటే తను మళ్ళీ ఒకసారి రీ ఎంట్రీ వచ్చిన తర్వాత నామినేషన్ ప్రక్రియ భాగంగా ఒక మాట అన్నాడు. ఏదంటే మీరు ముద్దు మాటలతోని చెవిలో మందరం పెడుతున్నారని ఒక మాట అన్నారు కదా! సో అదే మాటకు తన నుంచి చాలా హర్ట్ అయిందట. సో ఈ మాటని మరియు స్టేజ్ మీద చెప్పడం కూడా జరిగింది. సో దాని గురించే మర్యాద మనీష్ తనుజకు ఒకసారి చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి హగ్ చేసుకొని మంచిగా మాట్లాడుకున్నారట. తర్వాత కళ్యాణ్ అండ్ తనుజ బ్యాండ్స్ కూడా మార్చుకున్నారంట. సో చూడడానికి ఇది కూడా చాలా బాగుండే. అండ్ ఇంకేందంటే హౌస్‌లో ఎవరైతే కెప్టెన్‌గా వెళ్ళారో వాళ్ళకు ఒక టాస్క్ పెట్టడం జరిగిందంట. సో 2 రౌండ్ ఏమో పెట్టారంట. సో అందులో మొత్తం మీద అయితే మన మాధురి ఉంది కదా! సో మాధురి అయితే కెప్టెన్ అవ్వడం జరిగింది. అండ్ ఇంకేందంటే అవినాష్ అండ్ ఈయన మన ఎవరు ఎక్స్‌ప్రెస్ సార్ ఉంటారు కదా! సో వాళ్ళిద్దరు వైట్ కోట్‌లో వచ్చి ఒక స్కిట్ లాగా పర్ఫార్మెన్స్ చేసి ఎవరిలో గుడ్ అండ్ ఎవరిలో బ్యాడ్ ఇవి ఫన్నీగా చెప్పడం జరిగిందంట. సో ఇది అండ్ ఇంకేందంటే అక్కడ ఎవరైతే బిగ్ బాస్‌లో వాళ్ళ ఒపీనియన్స్ ఏదైతే చెప్పుకుంటూ ఉంటారో సో వాళ్ళు చెప్పుకునే ఛాన్స్ ఒక కోర్ట్ లాగా అట్లా రెడీ చేసి సో అది ఇంకా అరేంజ్ చేసిండంట. సో నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు అని. సో వాళ్ళ భావన ఏదైతుందో అక్కడ ఒక్కొక్కరు చెప్పొచ్చు అనే విధంగా ఒక కోర్ట్ ఇట్లా రెడీ చేసి చెప్పే ఛాన్స్ ఇచ్చిండంట అది. సో మొత్తం మీద సీజన్ ఏమంటారు ఇది రీక్రియేషన్ మొత్తం మీద సీజన్ 9 ఏదైతే ఉందో కళ్ళకి కట్టినట్టు చూపించే ప్రయత్నం అయితే చేసిండు. సో చాలా బాగా అనిపించింది. ఎపిసోడ్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఎపిసోడ్‌లో ఎంతవరకు ఉంచుతారో, ఎంతవరకు లేపుతారో తెలియదు కదా! సో మొత్తం టెలికాస్ట్ చేస్తే యాజ్ ఎ పాసిబుల్ కొద్దిగా కట్ చేసినా కానీ మొత్తం టెలికాస్ట్ చేస్తే చూడడానికి చాలా బాగుంటది. సో అక్కడున్న కంటెస్టెంట్‌లందరినీ ఒక్కొక్క జంటగా డివైడ్ చేసిండంట. సో అక్కడ సంజన గల్రాని ప్లస్ మాధురిని వీళ్ళిద్దరిని తప్పించి మిగతా కంటెస్టెంట్‌లు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క జంటగా డివైడ్ చేసిండంట. సో వాళ్ళకొక టాస్క్ పెట్టడం జరిగిందట. సో లాస్ట్‌కైతే రీతు చౌదరి అండ్ డిమన్ పవన్ మన తనుజ ప్లస్ మళ్ళా కళ్యాణ్ వీళ్ళైతే మిగలడం జరిగిందట. సో అండ్ మన కళ్యాణ్ ఉన్నాడు కదా! సో కళ్యాణ్ అయితే మన శ్రీజ ప్లస్ ప్రియా ప్లస్ తనుజ వీళ్ళకైతే ఒక్కొక్క గిఫ్ట్ ఇవ్వడం జరిగిందట. సో మన శ్రీజకొచ్చేసేమో హ్యాండ్ బ్యాగ్ ఇచ్చిండంట. మళ్ళీ ప్రియకొచ్చేసి ఒక జర్కిన్ ఉంటది కదా! బ్యాగ్ సారీ ఇదేమంటారు జాకెట్ అలాంటిది ఇచ్చిండట. తనుజకొచ్చేసి ఒక టాయ్ ఇచ్చిండంట. ఇదంటే జీబ్రా టాయ్. సో ఇది మొత్తం మీద. తర్వాత కళ్యాణ్ తనుజ గురించి చెప్పడం జరిగిందంట. సో తనుజ కూడా కళ్యాణ్ గురించి చెప్పడం జరిగింది. ఏందంటే మా ఇద్దరి మధ్యలో ఏదైతే ఫ్రెండ్‌షిప్ ఉందో సో ఇది లైఫ్ లాంగ్ ఉంటది. సో మా ఇద్దరి మధ్యలో ఎవరు కూడా నెగెటివ్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయకండి. సో తనుజ అండ్ కళ్యాణ్ చాలా బాగా చెప్పుకున్నారట. అండ్ ఇంకేందంటే వాళ్ళ డిమన్ పవన్ ప్లస్ రీతు చౌదరి, కళ్యాణ్ ప్లస్ తనుజ వీళ్ళిద్దరిది
అంటే విత్ 2 పేర్లది ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఉంటదంట. చూడడానికి చాలా బాగుంటదంట. సో, చాలామంది గూడా ఆ పర్ఫార్మెన్స్ కోసమే కదా వెయిట్ చేసేది అక్కడికెళ్ళేది. అండ్ ఇంకేదంటే అక్కడ తర్వాత వాళ్ళ బాండ్స్ గురించి ఆడియన్స్ అడిగితే ఒక్కొక్కళ్ళు పర్సెంటేజ్ ఇచ్చిందంట. సో, అందులో హైయెస్ట్ పర్సెంటేజ్ వచ్చి తనుజ అండ్ కళ్యాణ్ బాండ్ ఏదైతే ఉన్నదో వాళ్ళకు బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అంటే పర్సెంటేజ్ ఇచ్చారంట. దాని తర్వాత ఇంకా భరణి ప్లస్ తనుజ గారికి. వీళ్ళకైతే సెకండ్ హైయెస్ట్ 95% ఏదో ఇట్లా ఇచ్చిండంట. సో, ఇది ఈ ఉత్సవానికి సినిమా ప్రమోషన్‌గా హీరో నిఖిల్ రావడం జరిగిందంట. సో, వాళ్ళ అమ్మగారికైతే తనుజ అంటే చాలా ఇష్టమని తనుజ గురించి చెప్పడం జరిగిందంట. సో, ఇమాన్యుల్ వాళ్ళ అమ్మ వచ్చిందంట. సో, ఆమెకు పడ్డ కష్టం అవన్నీ చెప్పడం అండ్ ఇమాన్యుల్ ప్లస్ మళ్ళీ దివ్యనికిత వాళ్ళ ఒక కామెడీ పర్ఫార్మెన్స్ ఏదో ఉంటదంట. సో, మొత్తం మీదైతే షో సూపర్‌బ్ ఉంటది. నేను చెప్తున్నా కదా! సో, 'బీబీ9' సీజన్ ఏదైతే ఉన్నదో అది మొత్తం మరొకసారి కళ్ళకి కట్టినట్టు అంటే చూసినట్టు అనిపిస్తది. సో, అన్నీ రీక్రియేట్ మళ్ళీ ఇంకేందంటే కొన్ని సీన్స్ రీక్రియేట్ చేయించిండట. అందులో ఇవంటే ఆహ్, 'ఢిమన్ పవన్' రీతు చౌదరిని తోస్తాడు కదా! అది మళ్ళీ భరణి గారు ఎలిమినేషన్ అయిపోతే అందరూ బాధపడతారు కదా! సో, ఇలాంటి కొన్ని సీన్స్ అయితే రీక్రియేట్ చేయించిండంట. మొత్తం మీద కామెడీ ప్లస్ ఎమోషనల్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ మొత్తం కలిపికట్టుగా ఈ 'బీబీ ఉత్సవం' అయితే నిర్వహించడం జరిగింది. సో, చూడ్డానికైతే సూపర్‌బీ ఉంటది. సో, ఎపిసోడ్‌లో ఎంతవరకు ఏస్తారో, ఎంతవరకు లేపేస్తారో తెలీదు కానీ ఖచ్చితంగా 'బీబీ9' సీజన్ ఏదైతే ఉన్నదో ఇంకోసారి కళ్ళకి కట్టినట్టు చూపించడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇది అయిపోయిందనుకో మళ్ళీ 'బీబీ9' సీజన్ 9 ఏదైతే కంటెస్టెంట్ ఉన్నారో మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్స్ తక్కువ. మళ్ళీ ఏందంటే మళ్ళీ కనపడరు ఇగ. సో, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఖచ్చితంగా షో మిస్ కాకుండా చూడండి. ఇంకోసారి 'బీబీని' సీజన్ చూసిన ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తది. సో, ఇంతే అప్డేట్ సీజన్ సారీ ఈ షో ఏదైతే ఉందో దానికోసం నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇంత సీ యూ. బాయ్.